నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 27, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 6:14. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9:47 ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:41 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఫిబ్రవరి 27 గురువారం సాయంత్రం 4:08 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. యోగం శివ రాత్రి 11:40 వరకు, తదుపరి సిద్ధ. కరణం శకుని ఉదయం 8:57 వరకు, తదుపరి చతుస్పాద రాత్రి 7:39 వరకు, తదుపరి కింస్తుగ్న భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:55 నుండి రాత్రి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 మధ్యాహ్నం 11:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:52 మధ్యాహ్నం 3:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు. యమగండం ఉదయం 6 ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:41 నుండి ఉదయం 11:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:03 నుండి ఉదయం 5:51 వరకు. అమృత గడియలు తెల్లవారితే 6:08 నుండి ఉదయం 7:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:56 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ధర్మరాజు భార్యల పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ప్రశ్నను తెలుగులో అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తాము. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, అర్జునుడు భార్యల పేరు ఏమిటి? జవాబు ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగద అండి. అంటే చాలామంది జవాబు చెప్పారు. సుభద్ర వరకు, ద్రౌపది వరకు అంతే. అందరి పేర్లు అయితే ఒక్క లేడీ చెప్పారండి. ఆవిడ పేరు మర్చిపోయాను. మరి మీదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు సూర్యోదయంతో కూడి మనం చతుర్దశి తిథిగా పరిగణించిన మనం రాత్రి అంతా మనకు అమావాస్య తిథి ఉందండి. మరుసటి రోజు సూర్యోదయంతో అమావాస్య ఉన్న రాత్రికి లేదు. మనకి అమావాస్య రాత్రి సమయంలో ఉంటేనే దాన్ని ఎక్కువ అమావాస్య తిథిగా పరిగణిస్తాము. కాబట్టి ఈరోజు అమావాస్య తిథిగా పరిగణించి అమావాస్య పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజే చేయవలసి ఉంటుందండి. ప్రత్యేకించి ఇంటికి దిష్టి తీయాలన్నా, పిల్లలకి దిష్టి తీయాలన్నా, సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా, అందులో మాఘమాసంలో లక్ష్మీదేవి పూజ గురువారం పూట చేసుకుంటే చాలా అద్భుతమైందండి. సిరి సంపదలు అనేవి కలుగుతాయి. తప్పకుండా చేసుకోండి. మరి అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ ధ్రువ ఎలుగుబంట్ల దినోత్సవం మరియు ప్రపంచ ఎన్జిఓల దినోత్సవం
మరియు స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్, నటి విజయ నిర్మల గార్ల వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం ఇప్పుడు చూద్దాము. షడ్రుచులు బై కిరణ్ ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు అమావాస్య తిథి కూడా కలిసి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. దూరపు ప్రయాణాలకైనా ఆపరేషన్స్కైనా మంచిది కాదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.